సో ఆగ్రా మూవీ ఆగ్రా మూవీ ఇది బాలీవుడ్ ఫిలిం, ఐ మీన్ హిందీలో ఉంటుంది. ఈ ఫిలిం మెయిన్ ప్రిమైజ్ ఏంటంటే ఒక ఒక 24 years ఉన్న ఒక అబ్బాయి, అతను కాల్ సెంటర్లో వర్క్ చేస్తుంటాడు. కాల్ సెంటర్లో వర్క్ చేస్తున్నప్పుడు అతని మైండ్, అతని ఫిజికల్ డిప్రెషన్లో ఉంటాడు. ఆ డిప్రెషన్లో అతనితో పాటు ఒక అమ్మాయి ఉన్నది. తనతో అతను ఫిజికల్గా కూడా మూవ్ అయిపోయి తన లైఫ్ని తను ఎంజాయ్ చేస్తున్నాడు అనుకొని అతని ఫిజికల్ వరల్డ్, అంటే ఫిజికల్ వరల్డ్లో ఏముండదు, అతని గర్ల్ ఫ్రెండ్ ఉండదు. బట్ ఇమాజినేషన్లో అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నదని చెప్పేసి అతని ఊహలో బతుకుతుంటాడు. అదే టైంలో ఆగ్రాలో ఒక ఇల్లు ఉంటుంది, అంటే వాళ్ళది ఇల్లు. ఆ ఇల్లు పైన మేడ ఏదైతే ఉందో అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ మేడలో అతని ఫాదరు, సెకండ్ వైఫ్ ఉంటారనమాట అక్కడ. సో కింద వరండాలో, అంటే కింద రూమ్లో హీరో అండ్ వాళ్ళ మదరు కొంచెం చిన్న రూమ్లో అట్లా ఉంటారనమాట. అప్పుడు ఇతనికి, అంటే అతను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇమాజినేషన్లో ఉన్న అమ్మాయి ఎవరైతే హీరోయిన్ ఉన్నదో ఆమెను పెళ్లి చేసుకొని ఇతను పైన పెంట్ హౌస్లోకి షిఫ్ట్ అవ్వాలని చెప్పేసేది అతని కోరిక. దానికోసం వాళ్ళ పేరెంట్స్తో కానీ అందరితో కానీ చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ, ఇన్ఫ్యాక్ట్ యాక్షన్ కూడా అంటే గోల వేసేసి అతను సంపాదించుకోవాలి, అంటే పైన ఫ్లోర్ ఎవరైతే పెంట్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని సంపాదించుకోవాలని చెప్పేసి హీరో ట్రై చేస్తుంటాడు. అదే టైంలో తన కింద ఆ మదర్ ఎవరైతే ఉన్నారో ఆ మదర్ కూడా ఒక డెంటాల్ పెట్టుకోవాలని చెప్పేసి పైన స్పేస్ కోసం ట్రై చేస్తుంటుంది. అదే వీళ్ళ ఫాదర్, సెకండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమెకు ఒక మంచి గార్డెన్ లాగా ఉంది, ఇక్కడ ఒక గార్డెన్ నేను పెట్టుకుంటానని చెప్పేసి ఆమె. సో వీళ్ళందరూ కూడా ఆగ్రాలో ఉన్న వాళ్ళ చిన్న హౌస్లో ఆ పెంట్ హౌస్ కోసం వీళ్ళ పోరాటం వీళ్ళు చేస్తుంటారు అనమాట. ఇందులో వీళ్ళ కాన్ఫ్లిక్ట్స్, వీళ్ళు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే హీరో ఒక అమ్మాయితో లవ్లో ఉన్నాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని పెంట్ హౌస్లో హ్యాపీగా ఉండడానికి అతను ట్రై చేస్తూ ఉంటాడు. బట్ యాక్చువల్ వరల్డ్లో అతనికి ఏ అమ్మాయి ఉండదు. అది కొన్ని రోజుల తర్వాత బయట వాళ్ళ సిస్టరు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఇతను కూడా ఒక రియాలిటీలోకి వచ్చేసి చాలా అప్సెట్ అయిపోతాడు. ఇన్ఫ్యాక్ట్ చాలా యాంగ్రీ ఇష్యూస్ కానీ, సెక్షువల్గా కానీ చాలా డిస్టర్బ్గా ఉంటాడు. అదే టైంలో ఒక ఇంటర్నెట్ కెఫే ఏదైతే ఉందో అందులో ఒక ఆంటీ, ఆ ఇంటర్నెట్ కెఫేలో ఒక ఆంటీ ఆమె రన్ చేస్తుంటుంది. తనకి హస్బెండ్ ఎవరో ఉండరు. సో దాట్ ఆమెకు ఇతను కొంచెం పరిచయం అవుతాడు. ఆమెకు కొంచెం హెల్ప్ చేయడం ద్వారా వీళ్ళిద్దరూ దగ్గర అయ్యి వీళ్ళిద్దరు రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. సో ఆ అమ్మాయిని తెచ్చి వీళ్ళ ఇంట్లో వీళ్ళకి చెప్తారనమాట, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి. సో ఆమె లైఫ్ స్టైల్, ఆమె బ్యాక్డ్రాప్ ఏదైతే ఉందో అది కొంచెం డిఫికల్టీగానే ఉంటుంది. దాని తర్వాత వీళ్ళిద్దరి లైఫ్ స్టైలు చాలా క్రిటికల్గా, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా, ఈ హీరో ఎవరైతే రియల్ వరల్డ్లో ఒక అమ్మాయిని ఆంటీని లవ్ చేస్తున్నాడో, పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడో, ఆ అమ్మాయి కూడా తన బ్యాక్డ్రాప్ లైఫ్ ఏదైతే ఉందో అది చాలా వరస్ట్గానే ఉంటుంది. వరస్ట్ ఇన్ ద సెన్స్ చాలా క్రిటికల్ పొజిషన్లోనే ఉంటుంది. సో ఆ కెఫే ఏదైతే ఉందో ఆ కెఫేకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెఫే మొత్తం ఆమె పేరు మీద ఉండదు. ఆమె తరపున వాళ్ళు, ఆ ఆంటీ తరపున వాళ్ళు చాలా ప్రెషర్ చేస్తుంటాడు ఆ కేఫ్ నుంచి వెళ్ళిపోవాలి అది అని చెప్పేసి. సో వీళ్ళు ఈ ప్రాబ్లం, వీళ్ళ హీరో ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఆ ఆంటీ ఎవరైతే ఉన్నారో ఆమెను ఇతని లైఫ్లోకి రావడాన్ని వీళ్ళు ఒప్పుకోరు అనమాట. సో ఈ అన్ని కాన్ఫ్లిక్ట్ల మధ్యలో ఈ ఫిలిం రన్ అవుతుంటుంది. చాలా బ్రూటల్గా ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం చాలా ఏమంటారు అడల్టరీగా ఉంటుంది ఫిలిం, అండ్ చాలా రాగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనం చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా మనం బోర్ కొట్టకుండా ఇంత కాంప్లెక్సిటీస్ ఉంటాయా ఒక మనిషి లైఫ్లో అన్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్న న్యూ సొసైటీలో చాలామందికి ఒక ఫ్రీడమ్ కావాలి, ఒక మంచి స్పేస్ కావాలని చెప్పేసి కోరుకుంటారు కదా. ఆ స్పేస్ని ఒక ఆ ఫ్యామిలీలో ఉండే ప్రాబ్లమ్స్, వాళ్ళ ఎఫైర్స్ మూలంగా ఎంతవరకు ఒక ఇండిపెండెంట్ పర్సన్, ఒక కరెక్ట్గా బతకాలనుకున్న పర్సన్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక రియల్ వరల్డ్లో అతను ఇమాజిన్ చేస్తున్న ఇమాజినరీ వరల్డ్లో ఈ రెండు వరల్డ్స్ క్లాషెస్ మధ్యన ఉండే కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేయడం జరుగుతుంది ఈ ఫిలింలో. ఇన్ఫ్యాక్ట్ చూస్తున్నప్పుడు కూడా మనకైతే అసలు ఏమంటారు ఒక హై ఏదైతే ఉందో ఆ హై అయితే 100% ఇస్తుంది. నాట్ బికాజ్ ఓన్లీ అడల్టరీ మూలాన కాదు, దెర్ ఆర్ మెనీ ఆస్పెక్ట్. ఈ ఫిలిం చాలా బ్యూటిఫుల్గా కవర్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ పర్సన్ హీరో క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా అసలు క్రేజీగా యాక్టింగ్ చేసిందని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ హ్యాట్స్ అప్ టు హిమ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇది ఇండియాలో ఒక ఫిలిం
తీయడం అనేది అసలు ఐ థింక్ వెరీ డేరింగ్ స్టెప్. అండ్ డేరింగ్ అంటే చాలా ఈ మధ్య ఇంకొంచెం ఫేమస్ అవుతూ వస్తుంది ఫిలిం బికాస్ ఆఫ్ మీడియా, సోషల్ మీడియా, ట్విట్టర్ ఇవన్నిట్లో అక్కడక్కడ కనిపించడం, దాన్ని చాలామంది చూడడం, ఇలాంటి ఈ ఫిలింకి అప్రిషియేషన్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది. బట్ ఇది రిలీజ్ అయ్యి చాలా రోజులైంది. బట్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు దీని ఆ, ఏమంటారు అక్లైమ్ కానీ ఒక చిన్న పుష్ అయితే ఈ ఫిలింకి వస్తుంది. ఐఎమ్ గ్లాడ్ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ అదే దానికోసమే నేను కూడా ఈ ఫిలిం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ దట్స్ ఇట్. మీరు 100% ఎంజాయ్ చేస్తారు. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఒక హిందీ వస్తే చాలు 100% మీరు లవ్ చేస్తారనేది నా నమ్మకం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్. బాయ్.